నమస్తే. బాచుపల్లి ప్రగతి నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఎగ్జాక్ట్లీ నేను అదే ప్లేస్లో ఉన్నా. నా పక్కనే కేజీఎన్ కన్వెన్షన్ ఉంటుంది. ఈ పక్కనే అక్కడ ఎదురుగా మీకు ఏడిఆర్ అండ్ మకుట మైస్పేస్ 1 అని ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఈ ప్లేస్లో నేనున్న ప్లేస్లో దాదాపు 28 నుంచి 30 షాపులు ఉంటాయి. ఈ షాపులు ఏంటంటే మొత్తం ఫర్నిచర్, అంటే సోఫాలు, కుర్చీలు, కిటికీలు, గేట్లు, తలుపులు, సోఫాలు, ఇవన్నీ షాపులు ఈ నుంచి తీసుకుంటే ఆ చివరి వరకు ఉంటుంది. అక్కడ మీకు జనాలు కనిపిస్తుంటారు. అక్కడ ఆ జనాల వరకు ఉంటాయి షాపులు. దాదాపు 28 నుంచి 30 ఉంటాయి. వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు. దాదాపు 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, 10 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, 8 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకరు చూసి ఒకరు వచ్చి ఇది లీజుకు తీసుకున్నారు. అంటే రెంట్ కడుతూ ఇక్కడ షాపు పెట్టుకొని వీళ్ళంతా ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే వండుకుంటారు, ఇక్కడనే ఫర్నిచర్ అమ్ముకుంటారు. అయితే ఏం జరిగిందంటే నిన్న మంగళవారం 10 లేదా 10:30కు నా పైన చూడండి హై టెన్షన్ విద్యుత్ వైర్లు కనిపిస్తున్నాయి మీకు. అక్కడ బ్లాక్ స్తంభం ఉందా, ఆ స్తంభం నుంచి వైర్లు ఉన్నాయా అక్కడ మీకు విజువల్గా కనిపిస్తుంది చూడండి. ఆ స్తంభం వైర్లు సరాసరి కింద పడ్డాయి, ఊసి అంటే తెగి కింద పడ్డాయి. ఆ వైర్ ఇదే, ఇదిగో ఇది చూడండి. ఆ వైరు, ఈ ప్రమాదం ఎట్లా జరిగిందంటే దీనివల్ల ఇగో ఈ వైర్ వల్ల జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈ వైర్ వల్ల జరిగింది. అంటే ఈ స్తంభం మీద ఉన్న వైర్లు కింద పడడం వల్ల ఇక్కడ ఫర్నిచర్ ఉంటుంది కదా, కామన్గానే ఫర్నిచర్ ఉండడం మొత్తం కాలిపోయింది. స్టార్ట్ అయింది 10-10:30కు స్టార్ట్ అయింది. దీనిలో బైకులు కాలిపోయినాయి. ఇక సంతోషపడాల్సిన అవసరం ఏమైనా ఉంది అంటే ప్రాణ నష్టం జరగలేదు. అది కూడా ఎట్లా జరగలేదో నేను చెప్తా. ఒకసారి మనం విజువల్ చూద్దాము. ఇక్కడ లోపలికి రండి. ఇదంతా ఫర్నిచర్ షాప్. ఇదేంది కుర్చీల షాపా? ఇది కుర్చీలు ఇది అమ్మే షాప్. ఇది పూర్తిగా దగ్ధం అయిపోయింది. మీరు చూడండి, మొత్తం వేడి వస్తుంది, ఇంకా వేడి తగ్గలేదు, వేడి వస్తుంది ఇంకా. ఇవి బీరువాలు. అయితే ఇవి షోరూమ్ అమ్మారంట వీళ్ళు, సెకండ్ హ్యాండ్వి కూడా అమ్ముతారంట ఇక్కడ దాదాపుగా. ఇది మామూలుగా మీకు తెలుసు కదా, ఈ ఊయల ఊగినట్టు ఉంటుంది కదా, అది మొత్తం దగ్ధం అయిపోయింది. ఓన్లీ ఇనుపరాడ్లు మాత్రం మిగిలినాయి. బీరువా ఇగో దీనికి సంబంధించి ఈ టైర్స్కు సంబంధించిన ఇవి కుర్చీలు, ఇనుప మొత్తం బీరువాలు. శిథిలాలు మిగిలినాయి, ఓన్లీ శిథిలాలు మాత్రమే. ఇప్పటికి కూడా వేడి తగ్గలేదు. 10:30కు జరిగితే ఫైర్ ఇంజన్లు కూడా కొంచెం తొందరగా స్పందించారంట. ఒక గంటలనే వచ్చారంట, గంటన్నరలో వచ్చారంట. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అయితే ఎందుకు జరిగింది ఇంత నష్టం అంటే కూడా అంటే ఇప్పుడు ఈ పొగ కమ్ముకుంటుంది కదా, ఎవరేం చేయలేరు. మనకు మంట అక్కడ దూరంగా, అక్కడ చాలా ఒక 10 మీటర్ల దూరం ఉన్నా వేడి కొడుతుంది మనకు. కాబట్టి ఏం చేయలేము మనం. ఒకసారి లోపల కూడా వెళ్దామా ఒకసారి. ఇక్కడ వరకు మొత్తం మాడి మసైపోయింది, బూడిద మొత్తం వంగిపోయినాయి. ఇవి వంగిపోయినాయి చూడండి. ఇవి పైన ఉండాల్సినవి వంగిపోయినాయి. ఏ స్థాయిలో మంటలు చెలరైనో మీరు అర్థం చేసుకోండి. ఇగో వెనకకు మా వ్యక్తి రాలేకపోతున్నాడు. ఒకసారి చూద్దాము వస్తే. ఇట్లా వెళ్ళొచ్చు గణేష్, మనం ఇట్లే రండి. ఇది మొత్తం బీరువాల షాప్ ఉన్నట్టుంది, మొత్తం బీరువాలుగా. అయితే ఒకటి మీరు గమనించాలి. అయితే ఇక్కడ ఒక్క ప్రాణ నష్టం కూడా ఎందుకు జరగలేదంటే వెనక డోర్లు ఉన్నాయి. చాలా మంది అట్లా తప్పించుకున్నారు. వెనక డోర్లు ఉన్నాయి. ఒకసారి చూద్దాము. వేడి చాలా ఉంది, ఇంకా కాలుతున్నాయి పైపులు. మెల్లగానే జాగ్రత్త. ఎట్లా అయిపోయినాయి చూడండి. ఇంకా మంట వస్తుంది. మంట ఇంకా చెలరేగుతుంది అక్కడ. కుర్చీలు మొత్తం పోయినాయి. ఎంత ఎక్కడ స్పాంజ్ ఉంటుందో మొత్తం కొట్టుకపోయింది, మొత్తం పోయింది. ఇక ఇదంతా బూడిద అయిపోయింది. ఇదే మంచాలు ఇవి. ఇది మంచం. వాళ్ళు మరి అమ్మేటివా, నాకు తెలిసి అమ్మేటివా అనుకుంటున్నా. వాళ్ళు వండుకునే గిన్నెలు కూడా అక్కడనే ఉన్నాయి చూడండి. ఇది పెంకు, వాళ్ళు వంట చేసుకునేది. తర్వాత ఇక అన్నం వండుకునే గిన్నెలు ఇవి. ఇవన్నీ వాళ్ళ వంట సామాన్కి సంబంధించినవి ఉన్నట్టున్నాయి. ఇదేదో ప్లేట్ మొత్తం మాడి మసి అయిపోయింది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ టిఫిన్ బాక్స్
నల్లగా అయిపోయింది. ఇది అంతా వంట రూమ్, ఇది వంట రూమ్. అయితే వీళ్ళంతా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే వీళ్ళు వెనక సైడ్ కూడా డోర్ ఉంది, అక్కడ డోర్ చూపించండి ఒకసారి. ఆ డోర్ ఉన్నందుకు వెనక సైడ్ వెళ్ళిపోయారంట చాలా మంది. ఒకవేళ వెనక సైడ్ డోర్ లేకపోతే మాత్రం చాలా భారీ నష్టం జరిగేది. ఇక్కడ కుర్చీలు చూసుకోవచ్చు మీరు. ఇగో ఈ డోర్ వల్ల వాళ్ళు బయటకు వచ్చిండ్రు. ఇగో ఈ డోర్, ఈ వెనక డోర్ నుంచి వచ్చారు బయటికి చాలా మంది. ఒకవేళ ఈ డోర్ లేకపోతే ఓన్లీ ఫ్రంట్ డోర్ ఉంటే మాత్రం భారీ ప్రాణ నష్టం జరిగేది. వాళ్ళు నడితే చెప్పారు, మాట్లాడిద్దాం వాళ్ళతోటి కూడా. మొత్తం శిథిలాలు తప్ప ఏం లేవు, మొత్తం బూడిద అయిపోయింది. ఇదంతా స్పాంజ్, ఈ సోఫాలకు సంబంధించిన స్పాంజీ. జాగ్రత్త, ఇంత నష్టం మామూలుగా జరగలేదు, ఘోరం. ఇది సిస్టమ్ ఉన్నట్టుంది. ఇది ఒకసారి చూపించవా? ఈ సిస్టమ్, ఇది CPU. ఇది కూడా ఖాళీ బూడిద. ఇదంతా CPU వాళ్ళకు ఉంటుంది కదా మామూలుగా డాటా సెక్వెన్స్. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది మొత్తం వేడికే కూలిపోయింది, జాగ్రత్త, మొత్తము ఎక్కడికక్కడ బూడిదైపోయింది. మనం ఇంకా విజువల్ చూద్దాము. ఇది చైర్కు సంబంధించి, ఈ చైర్, ఈ మొత్తం కడ్డీలు ఎక్కడికక్కడ వంగిపోయినాయి. వాస్తవంగా ఎక్కడికక్కడ వంగిపోయినాయి. ఈ రేకులు పడిపోయినాయి. ఇవి మొత్తం శిథిలాలుగా మిగిలినవి. ఇవి చైర్స్ ఉన్నట్టున్నాయి, మొత్తం స్పాంజ్ ఉంటుంది కదా, అది మొత్తం పోయింది, టోటల్ పోయింది. మీకు ఇంకా అక్కడ పొగలు వస్తున్నాయి, అంటే అగ్ని ఇంకా చల్లారలేదు. నిన్న మొదలైన అగ్ని ఇంతవరకు చల్లారలేదు. ఈ మొత్తం వేడికే ఇవి వంగిపోయినాయి. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. వేడికే అంటే ఏ స్థాయిలో వేడిందో అర్థం చేసుకోవాలి, ఈ వేడికే వంగిపోయినాయి. ఇవి ఒకసారి ఇంకా వెళ్దాం ముందుకు. వాటర్ది, ఇది వాటర్ది డ్రమ్ము, వాళ్ళు వాడుకునేదో మరి అదే వాటర్ది. బైక్, ఇది బైక్ మొత్తం ఏం లేదు, మొత్తం పోయింది టోటల్. ఇది వాళ్ళ బైకు, ఏం మిగిలలే, ఇనుప సామాన్ తప్ప. మరి దారుణం అబ్బా, మరీ ఘోరం, దారుణం, చాలా దారుణం. ఒకసారి లోపలికి వెళ్దాము. ఇదేమో చైర్ బీరువాలది ఉన్నట్టుంది షాప్. ఇది ఈ షాప్ బీరువాలది, ఇదేమో కిటికీలది, విండోస్ది. మనం బీరువాల షాప్లోకి వెళ్దాం. బీరువాలు మొత్తం కాలిపోయినాయి. ఇదిగో మొత్తం బీరువాలు మొత్తం కాలిపోయినాయి. ఏం పనికి వస్తాయి? పాత ఇనుప సామానుకు తప్ప దేనికి పనికిరావు. ఇక మొత్తం రేకులు ఎక్కడికక్కడ వేడికే వంగిపోయినాయి. చూడండి, వేడికే. ఈ చైర్, ఇగో వీళ్ళ వంట రూమ్ కూడా ఉంది ఇక్కడ, చూపిస్తా. కొంచెం జాగ్రత్త, వేడి చూసుకో కింద. ఇది చైరు, ఇది ఇంకా కాలుతుంది వేడిగా, ఇప్పటికి కాలుతుంది. కొంచెం ముందుకు వెళ్దాం. ఈ సీసాకులు ఉన్నాయి, జాగ్రత్త. ఇగో ఈ సీసాలు కరిగిపోయినాయి, మొత్తం కరిగి ఇగో ఇక్కడ ఉన్నాయి. చూడు, చాలా జాగ్రత్తరా, కాలు గుచ్చుకుంటే చాలా డేంజర్. చూడు, వచ్చేసాయి మెల్లగరా. ఓకే, గ్లాసులు కూడా అమ్మేటట్లున్నారు వీళ్ళు. అంటే ఇంకోటి బీరువాలకు కూడా గ్లాసులు ఉంటాయి చూడు, అవి కూడా ఉండవచ్చు అక్కడ మనకు. గ్లాసు కూడా కరిగిపోయింది. ఇది వాళ్ళు పడుకునే మంచం ఉన్నట్టుంది, జాగ్రత్తరా. ఒకసారి ఇది చూపించండి. ఇది సిలిండర్ వాళ్ళది. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మంట, షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన మంటలు ఒక ఎత్తు అయితే, సిలిండర్ దాదాపు 4-5 పేలినాయంట. సౌండ్ అట్లా వచ్చిందట. ఇగో ఈ సిలిండర్ పేలింది చూడు గణేష్, ఒకసారి ఇక్కడ
ఇగో ఇది పేలిపోయింది. ఎంత స్ట్రాంగ్ ఉంటుంది చూడండి. ఇవి ఒక 5-6 పేలిపోయినాయట సిలిండర్లు చెప్తున్నారు వాళ్ళతో మాట్లాడిస్తాను నేను. ఇంకా ఒకసారి ఇక్కడ రావా, వంట సామాన్ చూద్దాం. ఇది డోరు ఇక చిలుకులు ఊడిపోయినాయి. డోర్ చిలుకులు ఊడిపోయినాయి. ఇంకా కాలుతున్నాయి, ఇంకా వేడి ఉన్నాయి, చాలా వేడి ఉన్నాయి. ఇదిగో ఈ డోర్కు ఒక్కసారి వంట రూమ్కి వద్దాం. ఇక ఇవన్నీ వంట పాత్రలు అండి. అంత ఘోరం అయిపోయింది కదా. ఇక దీని మూత వాటర్ తాగేది. ఇగో మిక్సీ గిన్నె. బ్యాగు కొంచెం చూసుకో. ఇది వంట, అది పిండి వంటలు చేసేది. ఒక్క నిమిషం మనం బయటికి వెళ్తుందా. మీ పేరేం పేరు? యు వెంకటేశ్వరరావు, ఉసర్తి వెంకటేశ్వరరావు. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ఏమేమి అమ్ముతారు ఇక్కడ? బీరువాలు, మంచాలు, దివాన్లు, సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్లు, కౌంటర్లు, ఫర్నిచర్, ఆల్ ఫర్నిచర్స్ దొరుకుతాయి మన దగ్గర. టీ పైస్. 10:30 జరిగినప్పుడు మీరు లోపలనే ఉన్నారా? పట్టేసి లోపలికి వచ్చావయ్యా. ఇంకోటి మీకు చెప్పిన ఇంత ముందు కూడా, వీళ్ళు ఎట్లా బతికిండ్రు అనేది, ఎనికి డోర్ లేకపోతే వీళ్ళంతా చచ్చిపోయేటోళ్ళు కదా. ఎనికి డోర్ ఉన్నందుకు మీరు బయటపడ్డారు. నేనే లేపింది అందరినీ. నేనే ముందు ఒక 2 ఆడవాళ్ళు లేపారు. నా ఫోన్లు అన్ని తీసుకొని ఇంట్లో వచ్చాను. నిన్న గ్రూప్ అది చంద్రగ్రహణం ఉందిగా, ఉపవాసం ఉండేసి విన్నాము. వచ్చి ఇక ప్యాంట్ కూడా మార్చుకోలేదు. మొత్తం ఇక్కడ టీవీ వస్తుంది, పెద్ద టీవీ ఇక్కడ పెట్టేశాను. మొత్తం పర్సు, టీవీ అన్ని పెట్టేశాను. మంచమే పడుకున్నాను అంతే. ఎన్ని లక్షల నష్టం వచ్చిందండి? నాకు ఒక 50 లక్షల దాకా వచ్చి ఉంటుంది. సరుకు 30. ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరెవరు ఉన్నారు? అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నా భార్య, నేను ఇద్దరు ఉన్నాము. పిల్లలు ఏమన్నా లేరే, హాస్టల్లో ఉన్నారు ఇద్దరు. అదృష్టం అది. మీరు మీ భార్య ఉన్నాము. ఇప్పుడు ఆ మంటలు వచ్చినప్పుడు మీరు ఏం చేయలేకపోయారు కదా? ఏం చేయలేదు అయ్యా. పొగలు వచ్చేసింది, సిలిండర్లు ఉన్నాయని చెప్పి బయటికి వెళ్ళి మా భార్యను లేపాను. నేను మొత్తం తీసుకోబోయేటడికి నాకేం దొరకలేదా. మా భార్య నన్ను తీసుకెళ్లిపోయింది. మొత్తం కేకేసి అందరిని కేకేసాను అయ్యా. అందరిని నేను కేకేశాను, ముందుకు 2 కేకేశారు. అది జరిగింది. ఇక్కడ ఫ్యాన్లు అన్ని చాలా సంస్థానం. వాడికి వద్దాము ఒకసారి. ఇక్కడ చూడండి, సిలిండర్ ఇది ఏదో మొత్తం గ్యాస్ పోయి మొత్తం కాలిపోయింది. అక్కడ ఒక సిలిండర్ పేలిపోయింది. ఇది ఒకటి, ఇగో ఇది కూడా ఇట్లుంది. చిన్న చిన్న పాత్రలు ఇవన్నీ. టీ కప్పులు, ఇది టిఫిన్ బాక్స్, ఇది ఏదో బాక్స్ డబ్బులదే. ఇక టిఫిన్ బాక్స్, ప్లేటు, చైర్. ఇదేంటండి? అరే ఎంత దారుణం చూడు, ఎంత దారుణము. దేవుని ఉండేది. డబ్బులు ఉన్నాయి ఇప్పటికి, చిల్లరా. ఒక్క నిమిషం. ఇది ఒకసారి చూద్దాం. ఇట్లా వస్తా నేను ఒకసారి చూపి. ఇవేం బియ్యమా? మొత్తం బియ్యం ఎట్లా అయిపోయినాయి చూడండి. ఇప్పటికి కాలుతున్నాయి. ఇవి చాలా వేడిగా ఉన్నాయి. అంత ఇవి చట్నీలకు సంబంధించినవి కదా, చట్నీ. ఒక్కసారి ఫ్యాన్ చూడండి, ఏం లేదు. ఫ్యాన్ రెక్కలు అన్ని ఊసిపడ్డట్టున్నాయి మొత్తం. ఏవో గాజులు. ఏందంటే మన బంగారం కూడా మీది కాలిపోయిందే. డబ్బులు, బంగారం, పిల్లల సర్టిఫికెట్లు. ఒక్కసారి మరి దారుణం అబ్బా, మరి ఘోరం, దారుణం. ఏం చేయాలి? ఎవరిని అనాలి? ఇది వంట నూనెదా? ఏం చెప్పారు? ఎమ్మెల్యే, ఎంపీ వచ్చారు కదా. గాజులు ఇవన్నీ. ఇదిగా ఇదేదో దండ. ఇదేం దండ నువ్వు చూసుకో. ఏదన్నా మీకు ఇంపార్టెంట్ దండనేమో. మీ భార్యదా? ఇంకా మొత్తం గాజులు ఇవన్నీ. ఏం చెప్పారు మరి ఎమ్మెల్యే, ఎంపీ వచ్చి? ఏం మాట్లాడారు? పెద్దలు మాట్లాడారు అన్న, నాకు తెలియదు. నేను లేచింది ఇప్పుడే. సో తప్ప ఇదిగో కొబ్బరి నీళ్ళు ఇచ్చి లేపారన్న.
మరి దారుణం అబ్బా. ఎవరినన్నా దేవుడు నేను- మందిరం ఉండేది. అయితే ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఎట్లా బతికి బయటపడ్డారు అంటే ఇది అసలు కారణం ఏంటంటే ఈ డోర్ ఉండడం. ఈ డోర్ నుంచే వాళ్ళు వచ్చేసిండ్రు. ఇక్కడ పెద్ద కప్పు ఉంది. దీని ఆ, నిండా సామాన్లు. కొంచెం మీరు ఇటు రండి, బయటికి రండి. ఈ డోర్ తోటి వెనక డోర్ నుంచి బయటకు వచ్చారు. చాలా ప్రమాదాలకి ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్రమాదాలల్లా ఓన్లీ ఫ్రంటే ఉంటాయి డోర్స్, వెనుక ఉండవు. అందుకే చాలా మంది చనిపోయిన ఉదంతాలు మనకు కనిపించినాయి. ఈ ప్రతి షాప్కి వెనక్కి డోర్ ఉంటది కదా, వీళ్ళు మొత్తం వెనక డోర్ నుంచే వచ్చారట తప్పించుకొని. ఇగో ఇది అల్యూమినియమా? పా, ఇంకా కాలుతుంది ఇది, చాలా వేడిగా ఉంది. ఆ? ఇగో ఇదంతా అదే. ఓ. ఇగో ఈ దేవునివి, ఇగో ఇది అల్యూమినియం చూపు. ఇగో ఇది వాళ్ళ వంట పాత్రలు. ఒకసారి బయటికి రా, బయట కూడా కలిపినాయి. ఓ, మీకు ఎనికి డోర్ లేకపోతే మీరు నిజంగా చాలా డేంజర్లు ఉంటారు. నేనే వచ్చి లేపాను. ఇగో మొత్తం కలిపినాయి. అక్కడ బకెట్, గిన్నెలు, వంట సామాను, ఇగో వంట డ్రమ్ములు, వాటర్వి, చెంబులు. వీళ్ళు ఇక్కడ ఇక్కడ మీ బాత్రూమ్ అండి, ఇక్కడ కడుకుంటారేమో మీరు వంట సామాను. ఇదిగో ఇది కుట్టు మిషన్ బాగానే ఉండేనా? ఈ మంటకే కాలిపోయిందా? ఈ వేడికే ఇగో కుట్టు మిషన్ మొత్తం కాలిపోయింది. ఇది కింద పడింది. ఇంత నష్టం జరిగింది. చెట్లు, పూల చెట్లు మొత్తం పోయినాయి. మరీ ఘోరం, దారుణం. ఇక్కడ ఏందండి ఇది అంత ప్లేస్? ఓకే, ఇది మా పటేలు. ఇక్కడ మళ్ళీ మా పటేలు మమ్మల్ని ఉండమని దయతో ఉంచాడు అయ్యా. అట్లా మీరు రెంట్ ఇస్తారా? రెంట్ ఇవ్వయ్యా, రూపాయి కూడా ఇవ్వము. 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని కాపాడుతున్నాడు మా పటేలు. ఓకే. మా పటేలు దేవుడయ్యా. మీకు రెంట్ కూడా ఏం కట్టాడు? లేవు, రూపాయి ఇచ్చేలేము అయ్యా. కరెంట్ వాళ్ళకి కడతాం అంతే, బతకమని చెప్పేసి మేమే వేసుకున్నాం. దేవుడు మా పటేల్ ఏం చేద్దాం, మా దేవుడు పటేల్. ఇంత ముందు జరిగిండే ఇప్పుడు అంటే ఇట్లా షార్ట్ సర్క్యూట్ ఇంత ముందు షార్ట్ సర్క్యూట్ 2 సార్లు వచ్చినాయి, కానీ అప్పుడు మేము బాగా చేయించుకున్నాం. కరెంట్ వాళ్ళు చెప్తే పట్టించుకోలేదయ్యా, మేము సొంతగా చేయించుకున్నాం. మీరు ఇట్లా ఈ డోర్ నుంచి వచ్చేసారు కదా, ఎన్ని వచ్చి ఎక్కడ పోయినారు? అక్కడ వెళ్ళిపోయారు. ఇటు వెళ్ళిపోయాము, అందరిని పిలిచామయ్యా. ముందు వాళ్ళు 2 పిలిచాము, అందరు ఇటు పిలిచాము, మొత్తం బయటకు వెళ్ళిపోయాము. నాకు సర్వం లేదు, పిలిచాను నేనే బతికిచ్చాను అందరిని. ఇది మరొక షాపు. ఇది ఎనికి డోర్ నుంచి అందరు పారిపోయినరు. అంటే అదే వచ్చేసారు భయపడి. మరి ఏమి లేదు. ఈ ట్రబ్బు చూడండి, మొత్తం వాటర్ ఉన్నాయి, మొత్తం కరిగిపోయింది. ఇదిగా వాటర్ ఉన్న కాడికి ఆగింది. ఒకసారి ఎట్టు చూస్తా. ఇది గ్లాసు ఎందుకో పెట్టిండ్రు, మరి ఏందో ఇది. లేదు, వాష్రూమ్ ఇది. ఇది కూడా పోయింది మొత్తం. మొత్తం కాలిపోయినవన్నీ ట్రబ్బులు లోపల బాత్రూంలో. ఇక ఇది చైర్ కాలిపోయింది, చెత్త. ఇక్కడ చూడండి చెట్లు, ఇదంతా. ఇక ఈ బకెట్ పోయింది, ఇది పోయింది. ఇంకా రోలు ఏమైనా నూరుకోవడానికి ఇదంతా పోయినాయి. ఎనికి డోర్ ఇది. ఎనికి డోర్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి మీరు చూడండి. ఈ ప్రమాదాన్ని చూడండి. వెనక డోర్ పెట్టుకోవడం వల్ల ఎంత మంది ప్రాణంతో బయటపడరో మీరు 100% గమనించాలి. ఇది శ్రద్ధగా వినాలి మీరు. ఎనికి డోర్ లేకపోతే ఎన్ని ప్రాణాలు పోతుండేనో ఈరోజు. ఘోరం. మరి ఇది మామూలు ప్రమాదం కాదు అసలు. ఎక్కడికక్కడ శిథిలాలు మిగిలినాయి, అయినా కూడా ఒక్క ప్రాణం కూడా పోలేదంటే కేవలం వెనక డోర్ ఉండడం వల్లనే. ఈ వెనక డోర్ ఉండడం వల్లనే. ముందరికి పోయే పరిస్థితి లేదు అస్సలు. లేదు. ఒకసారి వంట రూమ్ చూద్దాం. వీళ్ళది ఏం లేదు, శిథిలమే. ఇగో బీరువా, సిలిండరు, దీన్ని ఏం కదపొద్దు మనం కూడా. ఇగో ఇది పోయి మొత్తం పోయింది. ఇది అల్లము, అది ఇది నూరుకుని. అల్లం కూడా అట్లే ఉంది. అల్లం ఇదిగో నూరి అట్లే పెట్టుకున్నారు పాపం. ఇంకా ఇదంతా పోయింది మొత్తం. ఇవన్నీ గిన్నెలే చూడండి. దేవుడు ఇంత పగ పట్టద్దు, మరి మామూలు పగ కాదు ఇది. ఇదిగా మాడి మష అయిపోయినాయి మొత్తం ఇదంతా. ఇదేందో, ఇది టీవీనా ఏదో ఉన్నట్టుంది. ఇగో ఇది బీరువా, ఇది ఆయిల్ డబ్బా, ఆయిల్.
ఏమీ లేదు. మొత్తం పోయింది, ఏం లేదు. ఏదో కాలిపోయింది, ఏదో ఏదో పుస్తకం, మరి ఏం పుస్తకం ఇదిగా. ఇంకా వేడిగానే ఉన్నాయి ఇదిగో. ఇదిగో ఇది పైపు, గ్యాస్ పైపు. ప్రతి వంట రూమ్ కూడా అంతే ఉంది, ఏ వంట రూమ్ చూసినా అదే ఉంది. జనాలు ఇట్లున్నాయి. ఇప్పుడు ఎనికి డోర్ ఉన్నందుకు చాలా బెటర్ ఉన్నట్టుంది, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుండే. శుభ్రంగా అసలు నీ చేతికి వచ్చేవాళ్ళ ఇదంతా. ప్రతి షాప్ కు ఎనికి డోర్ ఉన్నట్టుంది, ఉంది కానీ చాలా బెటర్. అయితే ఇప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతాయి కదా, ముందర ఒకటే డోర్ ఉండడం వల్ల చాలా మంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఎనికి డోర్ ఉన్నందుకు చాలా బతికిపోయింది. వెనక డోర్ మొత్తానికి ఉన్నాయి. అటు రాటానా ఇటు వచ్చారు, కానీ లేకుంటే అసలు. మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఆడమా షాప్. మీదేనా షాప్ అక్కడ? నా కూతురులే. ఇది మా కూతురుదే, ఇది ఇంకో కూతురుది. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారమ్మా? 10 సంవత్సరాలు. ఒకసారి ఇక్కడ కింద జాగ్రత్త పడ, ఒకసారి వంట రూమ్ చూద్దాం. ఇది గణేష్ ఇక్కడ నుంచి మొత్తం వంట పాత్రలు అట్లా పెట్టి నేను ఒక్కొక్కటి చూపిస్తాను. నేను ఈ టిఫిన్ బాక్స్, పింక్ రొట్టెలు, అవన్నీ టిఫిన్ బాక్సులు. ఇదిగో బియ్యం ఇక్కడ. వేడి వేడిగా ఉన్నాయి, కాలుతున్నాయి బాగా వేడి. ఇది ఆయిల్ ఉన్నట్టుంది. ఇంకా వేడి వస్తుంది, నాకు వేడి వస్తుంది ఇంకా. మొత్తం అవి ఏంటో ఫైల్స్, మరి అవి పుస్తకాల వాళ్ళ పిల్లలవి మరి ఏందో తెలియదు, కానీ మొత్తం కాలిపోయినాయి, బూడిద అయిపోయినాయి మొత్తం. ఇక్కడ పొయ్యి చూపించు, అలా పొయ్యి బూడిద అయిపోయింది, ఏం లేదు. సిలిండర్ మరి పేలిపోయిందా ఏంది? సిలిండర్ లేదా? ఇది ఫ్రిడ్జ్ కదమ్మా, ఫ్రిడ్జ్ మొత్తం పోయింది, పేలిపోయింది కదా మొత్తం. ఇదిగో ఫ్రిడ్జ్ లో ఏదో పెట్టుకున్నారు వీళ్ళు. సరే ఏదో పెట్టుకో, ఏదో మరి అది ఏందో మరి తెలీదు. ఫ్రిడ్జ్ లో ఏదో పెట్టుకున్నారు వాళ్ళు. ఫ్రిడ్జ్ లో ఉన్న గిన్నెలు, కప్పు, మొత్తం ఫ్రిడ్జ్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు ఇది రోలు, మరి ఘోరం అయిపోయింది అబ్బా. ఇది టేబుల్ ఫ్యాన్ ఉన్నట్టు, టేబుల్ ఫ్యాన్ కూడా పోయింది. ఒక పైన ఫ్యాన్ చూడండి, ఆ రేకులు కూడా ఊసి కింద పడ్డాయి, మొత్తం కరిగిపోయినాయి. ఆ రేకులు కరిగిపోయినాయి. ఓరే మామూలు ప్రమాదం కాదమ్మా ఇది. కానీ నిజంగమ్మా, ఇదిగోండి ఇంకో గల్లపెట్ట, డబ్బులు దాచుకున్నారు మీ పిల్లలు ఎవరో మరి. ఇదిగో డబ్బులు ఉన్నాయి దీంట్లో, ఇద్దరు ఉన్నట్టు పిల్లలు, ఇద్దరు దాచుకున్నారు. ఇదిగో ఇదిగో కాలిపోయినాయి మొత్తం. ఒక్కటే సంతోషం ఏంటంటే అమ్మా, ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, అదొక్కటే తప్ప. మరీ ఈ విషాదం మామూలు విషాదం కాదు ఇది, ఎవరికి ఏం కాలేదు, అదొక్కటే తప్ప. లేకుంటేనా చెప్తున్నారు వెనుక డోర్ లేకపోతే మేము చచ్చిపోయేటోళ్ళం అంటే. అవును, నా కొడుకే బయట వేసింది, నా బిడ్డనైతే. ఇదేం చేప అమ్మా? ఇది కూడా అదే. ఓకే, ఒక్కసారి ఇక్కడ కూడా చూద్దాము, ఎట్లా దాడదాము. పొగ వస్తుంది బాగా. అక్కడ ఏందో కాలింది,
జాగ్రత్త జాగ్రత్త. ఇగో ఇది ట్రబ్బు, వాటర్ ట్రబ్బు. జాగ్రత్త, ఆడ వేడింది వేడింది. ఇగో ఇది ఫ్యాను, ఇది మొత్తం ఊసిపడ్డది. అంటే వాస్తవంగా పైన ఉండాలి ఇది ఫ్యాను, ఇది మొత్తం ఊసిపడింది. ఇది బీరో ఉన్నట్టు నుజ్జు నుజ్జు అయిపోయింది మొత్తం టోటల్. ఇప్పటికి కాలుతూనే ఉంది. ఇక ఇవి ఈ అదే ఇనుప చీరలు ఏమంటారు చూడు, అవి మొత్తం కాలిపోయినాయి. ఫర్నిచర్ మనకు చిన్న ఒక వ్యక్తి కూర్చునేటివి అవి. ఇవి ఇక్కడ బండి చూడండి, ఇంకోటి కాలుతున్నాయి, ఇంకా వేడిగా ఉన్నాయి. బండి మొత్తం పోయింది. ఎక్కడికక్కడ శిథిల వ్యవస్థలోనే చేరినాయి. అమ్మ మీదేనా షాప్ ఇది? మీది కదా, ఓకే. ఇది కూడా విండో షాప్ ఉన్నట్టుంది. ఇది మొత్తం కూలిపోయింది, ఇది మొత్తం వేడికి కూలిపోయింది. ఆ మంచాలు అమ్మేటట్టున్నారు, బీరువాలు అమ్మేటట్టున్నారు. వీళ్ళంతా ఇవే బిజినెస్లు. విండోస్ కానీ, మంచాలు కానీ, బీరువాలు కానీ. ఇగో ఇవన్నీ విండో కిటికీలు చూడండి, ఇనుప చువ్వలు, ఇనుపవి. ఇదేందో బాల్ ఉన్నట్టు. ఇగో ఇది ఒకసారి ఈ వేడికి మొత్తం అక్కడ మనం లోపలికి పోయి చూసినాం, లోపలి వరకు పోయి చూసినాం. కానీ ఇక్కడ అసలు అది కూడా లేదు, మొత్తం కూలిపోయింది. ఇది అక్కడ ఉన్న అవకాశం కూడా ఇక్కడ లేదు. అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని అంటున్నారు. మొత్తం కిటికీలు ఘోరం. ఇంకా ఇది కిటికీలు కూడా మొత్తం కాలిపోయినాయి. ఇక మొత్తం చెక్క మొత్తం కాలిపోయినాయి. ఇక మొత్తం డ్రమ్ములు కాలిపోయినాయి. ఈ వాటర్ డ్రమ్ములు కదమ్మా, ఇవన్నీ వాటర్ డ్రమ్ములు కూడా పోయినాయి. పాపం బండ్లు కాలిపోయినాయి. మీ షాప్ అక్కడ ఉందా, ఇక్కడ ఉందమ్మా? ఇదే షాపా? ఏం చెప్పారమ్మా నాయకులు వచ్చారు కదా, ఏమన్నా భరోసా ఇచ్చారా? నేనేం లేనన్న ఇక్కడ. మీరు ఉన్నారు అప్పుడు? లోనే ఉండాలన్న. మీరు ఎన్కి డోర్ నుంచి వచ్చారు కదమ్మా? వెనక్కి నుంచి వచ్చేసా. రైట్ ఓకే. వాళ్ళు కూడా బాధలో ఉన్నారు, మనం ఎక్కువ బాధ పెట్టద్దు వాళ్ళను. ఒకసారి ఇటు వద్దాం. బాచుపల్లి ప్రగతి నగర్ ఇదంతా. ఇది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. అయితే ఒక వీళ్ళకి సంబంధించిన వ్యక్తి రెంట్లు గిట్లు ఏమి తీసుకోడంట, బతుకమ్మని ఇచ్చిండంట, వాళ్ళు కానీ వేసుకున్నారు. ఇక ఇదంతా చూడండి, అక్కడ లోపలికి పోవడానికి ఉండే అవకాశం ఫస్ట్ ఇక వచ్చే కొద్ది మనం లోపలికి కూడా లేదు, మొత్తం కూలిపోయింది ఎక్కడికక్కడ. ఇంక ఇటు వెళ్దాం. అక్కడ మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. ఒకసారి ఇట్లా వెళ్దాము. ఇక ఈ వైర్ల వల్లనే ప్రమాదం. ఈ వైర్ల వల్లనే అవి కూడా కరిగిపోయినాయి వైర్లు మొత్తం. చూడండి ఇక ఇక్కడ కరిగిపోయింది, చూడండి మొత్తం కరిగిపోయింది ఇక్కడికక్కడ. మరి ఘోరం, దారుణం. అబ్బా ఏం లేదు, మొత్తం బూడిద అయిపోయింది.
మొత్తం బూడిద అయిపోయింది. మీదే ఒకసారి లోపలికి వెళ్దాం. అమ్మ తాగండి, వాటర్ తాగిండ్రా? తాగండి. ఇదేనా అమ్మ మీరు కూర్చుంటే షాప్? అదే అమ్మ ఇది? ఇదే ఏమేదమ్మా మీరు గిన్నె అమ్ముతారు? ఏమేమి అమ్ముతారు గిన్నె? షాబాలు, బీరువాలు, దివాన్లు, డోర్లు, అన్ని, డ్రెస్సింగ్ టేబుల్. ఈ వస్తువు లేదు ఈ వస్తువు ఉంది అనుకోకూడదు అయ్యా, అన్ని. మరి ఏందమ్మా ఇంత దారుణం అయిపోయింది? ఎంత అంటే కరెంట్ అంట అయ్యా, కరెంటు. ఇక ఇయ్యే మీరింది బీరువాలో బంగారం డబ్బులు పెట్టుకున్నాం పోయింది. ఏ షాప్ నుంచి మొదలైంది ఈ వెనక షాప్? నేను రాత్రి లేనయ్యా, ఊరు వెళ్ళాను నేను. ఊరు వెళ్తే మా బాబు ఉన్నాడు. ఎట్లా జరిగింది. వెనక డోర్ ఉన్నందుకు చాలా మంది బతికిపోయారు. వెనక డోర్ లేకపోతే కష్టం ఉంటుంది. దేవుడు మనుషుల ప్రాణాలు రక్షించాడు. ఒకసారి వెళ్దాం ఇంకా మనం. మీరు ఇక్కడనే ఉన్నారండి? ఓకే. మరి ఘోరం, వాళ్ళకి తిండి లేదు పాపం, మరి దారుణం ఉన్నారు. అమ్మాయి ఎవరన్నా ఉన్నారా? మొత్తం కూలిపోయింది ఎక్కడెక్కడ. ఇవన్నీ ఇక్కడ ఒకసారి చూపించేసాయి. ఇదంతా ఎండింగ్కి వచ్చినా మనం. ఫస్ట్ నుంచి నేను చెప్పుకుంటూ వచ్చిన ఇదంతా ఎండింగ్ ప్లేస్. ఇక 2-3 షాపులే ఉన్నాయి కాలిపోయినాయి. దాదాపు 23 షాపులు కాలిపోయినాయి అని చెప్తున్నారు. మొత్తం 30 షాపులు ఉంటాయేమో మరి. ఇది మెయిన్ రోడ్కే ఉంది. మెయిన్ రోడే, ఇదంతా మెయిన్ రోడే. మొత్తం ఇక్కడికక్కడ కూలిపోయింది పాపం షాపులు. మరి ఘోరం, దారుణం. ఇది ఎండింగ్కి వచ్చేసినాం మనం. ఎండింగ్కి వచ్చినాం దాదాపుగా. మొత్తం ఇక్కడికక్కడ వేడికే పోయింది చూడంత. చాలా. మీదేనండి షాప్? మీరున్నదా అండి షాప్? ఇదేనమ్మా ఈ షాప్లో ఏమేమి అమ్ముతారమ్మా మీరు? డోర్లు, సోఫాలు, కుర్చీలు అన్ని అమ్ముతారు. అన్ని అమ్ముతారు మా అబ్బాయిలు. నైట్ ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీరు లోపలనే ఉన్నారా? మేమైతే వసంత నగర్ లో ఉంటాం అయ్యా. మేము అబ్బాయిలు ఇక్కడ ఉంటారు. కొడుకు మీ అబ్బాయి ఉన్నాడా? ఉన్నారు. మీ అబ్బాయి మీ కోడలా? అయితే 10:30కు జరిగింది అయ్యా. ట్రాన్స్ఫారం పేరు మొత్తం మంటలు వచ్చినాయ్యా. గ్యాస్ స్టవ్లకు, గ్యాస్ కొండలు, తమ్మాలు అన్ని పేర్లు. ఏం తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అయ్యా. ఏమి లేవయ్యా. కట్టుబట్టలతో వచ్చినారయ్యా నా బిడ్డలు బయటికి. దేవుడు బిడ్డలు బతికిచ్చి. ఏం చేస్తాం? ఏడున్నారు మీ కొడుకు మీ కోడలు? ఏడున్నారు? సరేలే. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. ఎన్ని లక్షల నష్టం జరిగింటది మీకు? మా అబ్బాయిలకైతే మొత్తం సామాన్తో సగా 10 లక్షలు పైనే ఉంటాయి. 10 లక్షలు సామాన్ ఉన్నాయి అయ్యా. ఏం మిగలలేదు, మొత్తం కాలిపోయినా. మేము తిరిగి వచ్చినాము. ఏం లేదయ్యా. కట్టుబట్టలతో బయటకు వచ్చినారయ్యా. ప్రాణాలు పట్టుకోండి. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? నాకు 2 అయ్యా. ఈయన మీ పెద్ద అబ్బాయి. ఆయనకి ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు అయ్యా. ఇదే పని ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాడు ఇదే షాప్? 10 సంవత్సరాల పైన. ఇంత నష్టం జరిగింది మీకు. ఇంకా ఏంటంటే దానిలో దాచుకున్న డబ్బు, బంగారం కూడా మరి. బంగారం అంటే బ్యాంకీలో పెట్టింది కానీ బంగారం ఎండి అవన్నీ ఉన్నాయ్యా. ఎండి కూడా కాలిపోయిందా? మొత్తం. డబ్బు ఎంత కాలిపోయింది అని చెప్పి మీ కొడుకు మీ దగ్గర? డబ్బు కూడా కాలిపోయింది. ఎంత కాలిపోయిందో నాకు తెలియదు. ఏం తీసుకోవడానికి అవకాశం లేదయ్యా. ఆధార్ కాగితాల కాడ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, 11 సంవత్సరాలు మన వాళ్ళకి అన్ని కాలిపోయినాయి. ఏం తీసుకోవడానికి అవకాశం లేదయ్యా నా వీటికి. ఏం చెప్పారమ్మా నాయకులు వచ్చారు కదా, ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు? ఏం చెప్పినారు మరి, ఏంటి రాస్తామని. దేవుడి చెత్త ఏదన్నా రాస్తే. షాపులు అవే ఉన్నాయి కదా మీ? కాదమ్మా, ఇక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళంతా ఒక సైడ్ వాళ్ళేనా? ఆంధ్ర నుంచి? ఆంధ్ర. ఏ ప్రాంతం? ఆంధ్ర నుంచి? ఇప్పర్రెడ్డిపాలెం. ఇప్పరెడ్డిపాలెం. అదే ఊరు వాళ్ళ? సగం మంది అటు, సగం మంది నర్సరావుపేట అనుకోరా? నర్సరావుపేట, ఒంగోలు, నర్సరావుపేట. ఒకసారి ఇటు వెళ్దాం.
వీళ్ళంతా నరసరావుపేటనంట, ఇప్పరెడ్డిపల్లి ఏదో అని గ్రామం చెప్తుంది. నరసరావుపేట ఎండింగ్ ఇది అంతా. ఇగో ఇక్కడి వరకు గాలిపోయింది ఆ షాపు. అగో అక్కడ చూడండి. మరి ఘోరం దారుణం. ఇదిగో ఇక్కడి వరకు, ఈ ఎండింగ్ వరకు వచ్చింది ఇక్కడ. ఈ దాదాపు ఇది 22వ షాప్ అని చెప్తున్నారు. ఈ కాలిపోయిన ప్లేస్ అది, దాని పక్కలది 23వ షాప్ అని అంటున్నారు. అది 23వ షాప్ అంటున్నారు. ఈడి వరకు 22 షాపులు అంట. 22, అది 23వ షాపు. అవి కూడా కొన్ని కాలిపోయినాయి వెనక. అక్కడన్నా మనం లోపల వెళ్ళి వంట రూమ్లో అవన్నీ చూసినాం, కానీ ఇక్కడ అయితే ఏమీ లేదు. ఇప్పటికి కూడా బొగ్గులో మంట, పొగలు, వేడి. నేను ఇప్పుడు ఇక్కడ నిల్చున్నా, ఆ వేడి నాకు కొడుతుంది. ఒకసారి ఇటు వెళ్దాము. ఇక్కడ ఉన్నారు, వీళ్ళతోటి మాట్లాడించి ఒకసారి 2 నిమిషాలు మాట్లాడిద్దాం వాళ్ళతోటి. అమ్మ నమస్తే, మీవేనమ్మా షాప్? కూర్చో వస్తా, కూర్చో. ఇది అదే ఇప్పుడు ఇది మీదేనమ్మా షాప్? మాదేనండి. ఇప్పుడు ఏమమ్ముతామా? కిటికీలు, డోర్లు, గేట్లు వస్తా. అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఏడున్నారమ్మా మీరు? లోపలే ఉన్నామండి. మేము ఉండేదే లోపల. ఇక వండుకొని తినడం అంతా ఇక్కడనే? అన్ని ఇక్కడే. పిల్లలు హాస్టల్లో చదువుకుంటారు, మేము ఇక్కడే ఉంటాం. ఇప్పుడు ఎవరు? మీరు, మీ భర్తనా? మా ఆయన, నేను, మా అత్త, మా మామ, నలుగురు. అంటే అక్కడ వస్తున్నప్పుడు మీకు ఎవరు చెప్పిండ్రు? లేదండి, రోడ్డు మీద పోయేవాళ్ళు కారు ఆపి వచ్చి మమ్మల్ని లేపారు. ఎవరన్నా ఉంటే బయటికి రండి, ఎవరన్నా ఉంటే బయటికి. ఎంత అవుతుందమ్మా టైం? 11. అది 10:30కి అయింది. మేము నిద్రపోతున్నాం, మాకు తెలియలా. మా గాడికి 11 కారు వాళ్ళు ఎవరు ఆపి మమ్మల్ని లేపారు వచ్చి. అప్పుడు మీరు ముందు డోర్ నుంచి వచ్చిండ్రా, వెనక డోర్ నుంచి? ముందు నుంచి వచ్చి. అప్పటికి మీ షాప్ ఏమి అంటుకోలేదు? అక్కడికి వచ్చి పైన మా కొట్టు పక్కన వాళ్ళ దగ్గర ఉంది. మేము బయటకు వచ్చేసాం. ఆ కొట్టులో ఉండరు జనం, మేమే ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటికి ఫైర్ ఇంజన్లు వచ్చినాయమ్మా? లేదండి, అప్పటికి రాలేదు. ఇప్పుడు మీదేనా స్టాప్ లాస్ట్ కాలిపోయిన షాప్? లేదండి. ఇది మీది. ఈ స్తంభం తర్వాత ఇంకో షాప్ ఉన్నాడు, అది ఎవరిదమ్మా? అది వేరే వాళ్ళు, మా వాళ్ళే గాని వేరే వాళ్ళు. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారమ్మా ఇక్కడ మీరు? 8 సంవత్సరాల నుంచి. ఎప్పుడు జరగలే అట్లా 8 ఏళ్ళ నుంచి, ఇదే ఫస్ట్ టైం. అయితే ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇప్పుడు వెనక డోర్లు ఉన్నాయి మీకు, దానిల వల్ల కూడా ఎవరికి ఏం కాలేదు, లేకపోతే చాలా మంది చనిపోతుండ్రు. దేవుడు వెనక డోర్ తీసుకొని పారిపోయింది, అదే వెనక్కిపోయింది. ఈ ముందుకే ఇటు దారి ఉంది కానీ మేము వెనక్కి పోవాలి, ముందుకు వచ్చేసాం. మంట వెనక్కే తగులుకుంది. ఫస్ట్ ఉన్న షాప్ వాళ్ళు చాలా మంది వెనక డోర్ నుంచి పోయారంట. వెనక నుంచి పోయారంటే వాళ్ళు పన్నేస్తారు కాబట్టి ముందుకు రావడానికి లేదు. మా డోర్లు కూడా ఆ మూల అంటుకొని మాకు ముందు వైపు ఖాళీ ఉంది. మీకు ఎంత నష్టం జరిగి ఉంటదమ్మా? మాకు 40 లక్షలు. 40 లక్షలు బంగారం కాక డబ్బులు, బంగారం కాక. బంగారం డబ్బులు కూడా కాలిపోయినాయి. కట్టు బట్టలతో బయటకు వచ్చి పెట్టుకొని ఉంటాము. ఎక్కడ ఇదే లోపలే వండుకొని తింటాం కాబట్టి ఏదైనా అమ్ముకున్నా కూడా లోపలే పెట్టుకొని ఉంటాము. ఇక్కడ ల్యాండ్ పేపర్లు, పిల్లల సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు అన్ని అన్న ఏమీ లేవు. మొత్తం గవర్నమెంట్ మొత్తం ఇచ్చిన మొత్తంగా పోయినాయి. పిల్లలు కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్లు కూడా పోయినాయి. ఆయన అయితే మొన్న ఆపరేషన్ చేయించుకున్నాడు అన్న మాట కూడా రావట్లేదు ఆయనకి. మా బాబాయ్ షాక్ లో ఉన్నారు. అతను ఏదైనా తెచ్చు. ఇదే పిన్ని వాళ్ళ షాప్. వాళ్ళు మా దగ్గర పనిచేసే కార్పెంటర్ పనిచేస్తారు సార్. మా తమ్ముడు కూడా సార్. మొత్తం ఏం లేదు సార్, బోర్డు తప్పితే ఏం లేదు సార్. కొద్దిగా న్యాయం చేయండి సార్. బతకడానికి వచ్చాం, మాది గుంటూరు జిల్లా, రోడ్డు మీద బతుకున్నాం సార్. కొద్దిగా మాకు న్యాయం చేయండి సార్. కట్టుకున్న బట్టలతో బయటకు వచ్చాను సార్. దయచేసి అది ఒక న్యాయం చేయండి సార్. అంతగా నేనేం చెప్పలేను సార్. అది కట్టుకున్న బట్టలే బయటకు వచ్చి ఏంటంటే సార్, ఒక నిమిషం సార్ చెప్పమ్మా. నారా లోకేష్ గారు అండి, నమస్కారం అండి. వెంసాన్ చంద్రశేఖర్ గారు అండి, మీకు నమస్కారం అండి. మా కొట్లన్నీ తగలబడి మీరు వచ్చి న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. మాది పెదపారం జాము. అది వెంసాన్ చంద్రశేఖర్ గారు కానీ మీరు కానీ దయన్ని మా కాడికి వచ్చి ఒక అడుగు చూడండి. ఇదిగో మీకు ఏమన్నా అన్యాయం జరిగితే మాకు అన్యాయం జరిగితే మీరు రాకపోతే మేము చేయలేము, అంతేకాండి. ఓకే, ఇది వీళ్ళంతా బాధితులు. ఓకే నేను చెప్తాను. ఇది చివరి షాప్ ఉన్నట్టుంది, చివరి షాప్ ఇది. ఇది చివరి షాప్ ఇది.
ఇక్కడ వరకు మంటలు అంటుకున్నాయి. మీరు చూడండి ఇక్కడ వరకు ఈ షాప్ వరకు. ఈ పక్క షాప్ కూడా కొన్ని కాలినాయి, అవి చూపిస్తాను నేను. ఇది అయిపోయినప్పుడే ఇది మొత్తం కూలిపోయింది, ఇంకా లోపలికి పోనీకి అవకాశం కూడా లేదు మనకు. ఇంకా లాస్ట్ షాప్ ఇది వెళ్ళి ఇది లాస్ట్ షాప్. ఇక్కడ వరకు వచ్చినాయి దాదాపు మంటలు, ఈ షాప్ వరకు వచ్చినాయి దాదాపు మంటలు. ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయినాయి, అంటే ఇక్కడ కూడా కాలిపోయింది. ఒకసారి లోపలికి పోదాం. ఇక్కడ కాలినాయి, సగం కాలేదు మరి. ఇది కూడా ఈ తలుపులు కాలినాయి, తలుపులు అమ్మేటట్లు ఉన్నారు వీళ్ళు. ఇవి కాలినాయి. ఓ అసలైనది వెనక ఇక్కడ ఉంది ఈ షాప్. ఇదే చివరి షాప్, కానీ వెనక సైడ్ బ్యాక్ సైడ్ కాలినాయి ఎక్కువ. ఇదిగో మొత్తం విండోస్, ఇవి టోటల్ విండోస్ మొత్తం తలుపులదే ఉంది. రైట్, ఇదిగో ఇది మొత్తం, ఇది కూడా మొత్తం ఇక్కడ వరకు అయిపోయింది. కాకపోతే బ్యాక్ సైడ్ కాలిపోయింది. బ్యాక్ సైడ్ మనం ఆడ జనాలు ఉన్నారు, ఒక 2 నిమిషాలు మాట్లాడించి కంప్లీట్ చేద్దాం. అమ్మ ఇది మీదేనా షాపు? వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేరు. ఎన్ని లక్షల విలువ ఉంటుందమ్మా మీ షాపు? అదంతే అయితే 35-40 ఉంటది అయ్యా. ఏమమ్ముతారమ్మా మీ షాప్ లో? సోఫాలు, మంచాలు, దివాన్లు, మొత్తం ఫర్నిచర్ మొత్తం ఉంటది. ఎంత 30-40 లక్షలు ఉంటుంది. మీరు దాచుకున్న డబ్బులు, బంగారం అవి కూడా అయ్యా. డబ్బు పోయింది, పిల్లల బంగారం పోయింది, మొత్తం పోయింది అయ్యా. తీసుకోవటానికి కూడా తీసుకుంటా వండుకోవటానికి పోయేళ్ళకి ఆ నుంచి మా తమ్ముడు వచ్చి తలిపేసి బాధేసి మా చెల్లెల్ని అంత బయటకు లాక్కొని వచ్చిండు. డబ్బులు గిప్పులు తీసుకొని రాపోయి మా చెల్లెలకి తమ్ముడు కాలేసేళ్ళకి వదిలేసి బయటకు వచ్చి పడ్డాడు మా తమ్ముడు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారమ్మా మీరు ఇక్కడ? 12 సంవత్సరాల నుంచి. ఇంత ముందుకి ఇట్లా ఎప్పుడైనా షార్ట్ కూడా జరిగిందా? ఎప్పుడు లేదండి, ఇప్పుడే ఫస్ట్. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మీరు లోపలనే ఉన్నారా? మా చెల్లెలు ఉందండి, మేము ఊరు నుంచి ఇప్పుడు వచ్చాం. మీరున్నారా అమ్మా? లోపల ఉన్నాం అయ్యా. అప్పుడే షాప్ మూసేసి లోపలికి వెళ్ళాము. అట్లా వెళ్ళాము, అటు తిందాం అనుకొని మరి స్నానాలు చేద్దాము. మేము మూసేలు 11-12 అయ్యేది డైలీ. నిన్న కొంచెం చేసాము, ఇంకా వచ్చింది. అసలు మేము బయటికి రావడానికి ఛాన్స్ లేదు. అటు వెనక్కి కురికాం, పొగలు మంటలు వ్యాపించి వచ్చేసినాయి. మేము లేము, ఇంకా అటు వెనక్కి గేటు తీసుకొని అటు వెనక్కి కురికాం. వెనక్కి ఖాళీ మెల్ల మీద కురికిట్లేదు దారి అసలు. ఇటైతే మనుషులు ఇటేయాలం కాదు, ఇటే అయితే మనుషులు బయటకు వచ్చేయాలం కాదు. మేము వాడుకోవటానికి కత్తుదులు పెట్టుకున్నాం. వెనక నుంచి పోయినందుకు మీ ప్రాణాలు తగ్గినాయి. వంట చేసుకొని నుంచి బయటపడ్డారు వీళ్ళు. మామూలు డేంజర్ కాదు, వెనకిటోరు లేకపోతే. అవును అవును. అమ్మ ఇది మీదేనా షాపు? మీరు రేకులు అమ్మేటట్లున్నారు కదా? నైట్ 10 గంటలకు 9:30 కానీ అంటున్నారు, నిజం ఆ టైమేనా? 10:30 మీరు షాపులోనే ఉన్నారా? నిద్రపోతున్నాం. ఫస్ట్ మంట ఇక్కడ స్టార్ట్ అయిందమ్మా? ఏ షాప్ దగ్గర? అక్కడ రెండో షాప్. ఫస్ట్ నుంచి రెండో షాప్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు వచ్చిందా? ఇటు వచ్చేసి ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయినప్పుడే ఫైర్ ఇంజన్లు అట్లా ఏమైనా వచ్చినాయా? రాలేదు అప్పటికి రాలేదు. మేము అందరు నిద్రలో ఉన్నాం, దారిని పోయే వాళ్ళు లేపారు. అప్పటికి నిద్రపోయారా మీరు? నిద్రపోయాము. దారిని పోయే కుర్రోళ్ళు బైక్లు వేసుకొని ఆపి మమ్మల్ని తీసుకొచ్చి బయట పెట్టారు. ఇంత కట్టుబట్టలతో బయట నిద్ర లేచినప్పుడు ఏడ మంటలు ఉన్నాయి దగ్గరకు వచ్చేసింది. మీ షాప్ దగ్గర, ఈ షాప్ దగ్గర వచ్చేసి ఆ పైపులు ఉన్నాయా, 3వ షాప్ కాడికి వచ్చింది. అప్పటికే పొగలు మంటలు విపరీతంగా వస్తాయి. లోపల నుంచి బయటకు వచ్చే మాకేం కనిపించట్లేదు, పొగలు వచ్చేసి మొత్తం మీ మనుషులంతా మీరు బయటకు వచ్చారు? మేము 3 బయటకు వచ్చేసాం. ఒక్కటేంది ఈడ కొంత మనం మాట్లాడాల్సింది ఏంటంటే ప్రాణం నష్టం జరగలేదు, కానీ మొత్తం బతుకుతేరు మొత్తం ఛిద్రం అయిపోయింది. ఏం లేదు, ఒట్టి మనుషులు బయటపడ్డాయి. ఇప్పుడు ఈ వైర్లు కింద పడ్డాకనే జరిగింది అంటారా? లేదండి, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది,
వైర్లు కూడా తెగినాయి. అక్కడ వైర్ల వల్ల మరి స్తంభం వల్ల కానీ తెలియదు. ఎప్పుడైనా ఇట్లా జరిగిందమ్మా? లేదు, మీరు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఇట్లా షాపులు నిర్వహిస్తున్నారు? 8 సంవత్సరాలు అయింది. అందరు అంతేనా? మీరు ఒక్కరే? అందరూ అంతే. 8 సంవత్సరాలు. ఇదంతా రెంట్ తీసుకున్నారు. ఏందమ్మా ఏం చెప్పారు నాయకులు వచ్చారు కదా, మీకు ఏం భరోసా ఇచ్చారు? నా ఏం చేస్తా అంటున్నాను. మేడం రండి రండి మాట్లాడండి. మీరు ఇటు రండి, ఇటు రండి మేడం. రాత్రి 10 గంటలకు జరిగిందని వీళ్ళే చెప్తా ఉన్నారు. అవునండి, వీళ్ళ బతుకులు మొత్తం చిత్రమైపోయాడు. ఏం చెప్తారు? చాలా బాధాకరమైన విషయం అండి. ఇది ఎవరి నిర్లక్ష్యం పక్కకు పెడితే ఈ రోజు పేద ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు, కట్టుబట్టలతో నిలబడ్డారు. ఈ సమయంలో ఇంకా మిగిలిన అన్ని చర్చించకుండా వీళ్ళకి తగిన సాయం ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దామండి. ఎలా అంటే ఇది మానవత్వం మనం చాటుకోవాల్సిన సమయం. దీనికి సంబంధించి వ్యక్తిగతంగా ఏం చేస్తాము, ప్రభుత్వ పరంగా ఏం చేస్తామనే తగు చర్య అనేది మేము సాయంత్రంలో నిర్ణయం తీసుకొని ఎంపీ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేళ్ళారు. ఇక్కడ మాకు కార్యకర్తలుగా అందరూ ముందుకు రండి, తగిన సాయం చేయండి అని. ముందు ప్రభుత్వం నుంచి ఏమొస్తో పక్కకు పెడితే మా కార్యకర్తల నుంచి మేము ఏం చేయాలో తగిన సాయం చేస్తామండి. విద్యుత్ సంబంధించి సరఫరాకు సంబంధించి కొంత నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. వాళ్ళే చెప్పిర్రు గతంలో కూడా ఒకసారి ఈ వైర్లు తెగిపడ్డాయి అని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు అయితే ఏం జరగలేదు కానీ ఇప్పుడు జరిగిపోయింది. అది ఎలాంటి అంటే చిన్న చిన్న యాడ్ అయ్యి ఇలాంటి పెద్దవి జరిగే అవకాశాలు ఉంటాయి. చిన్నవి జరిగినప్పుడు వాళ్ళకి అన్న అవగాహన ఉండాలి, లేదు సంబంధిత అధికారులన్నా మనం అలర్ట్ చేయాలి. అలాంటిది ఏం జరిగినట్టు నాకు అనిపించలేదు. అలా ఒకవేళ వాళ్ళు ఎవరైనా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఏదో ఒకటి చేయగలిగే వాళ్ళు. కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనలో మనం పెట్టుకుంటే ఈ రోజు ప్రభుత్వం నుంచి ఏం రావాలో లేకపోతే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానికి గ్యాప్ ఏర్పడింది. దానివల్ల ఇది జరిగి ఉండొచ్చండి. మేడం ఇప్పుడు 22 షాపులు దగ్ధమైనట్టు తెలుస్తుంది. ఈ ఫైర్ ఇంజన్లు రావడం ఏమైనా లేట్ అయిందని అనుకుంటున్నారా? ఏమైనా వార్తలు వినిపించాయి? లేదండి, స్థానికులతో మాట్లాడిన దాని ప్రకారం వెంటనే ఇలాంటి ఫైర్ కంట్రోల్ మెజర్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదృష్టం ఏంటంటే 8-8:30 ఆ టైంకి అందరూ ఇంకా స్లీప్ మోడ్ లోకి వెళ్ళి ఉండరు. సో ఆ టైంలో అందరూ ఉండటం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న అందరూ వాళ్ళ యొక్క ముందు మనుషులకి ఏమవ్వకుండా ముందైతే బయటకు తేవడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే కొంచెం ఆనందపడాల్సింది ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు. మెయిన్ ఏంటంటే అందరూ ఒకే ఇంచుమించు దగ్గర ఫ్యామిలీస్ అవడంతో ఒకరికొకరు ముందు ఏం చేసుకుందామనగా వాళ్ళు హెల్ప్లెస్ గా కనిపించారు. ఇప్పుడు మీరు వెళ్దామన్నా వదిలే బాబు రానా అని తల్లి లాక్కొచ్చే పరిస్థితి, లేదా తమ్ముడు వెళ్తుంటే అక్క లాక్కొచ్చే పరిస్థితి, అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయండి. అదృష్టం అనుకోవాలా ఏమనుకోవాలా కానీ ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇంకోటి ఏంటంటే అగ్నిది ఏంటంటే అంత దూరం ఉన్నా వేడి కొడుతుంది. కాపాడడానికి ప్రయత్నం చేసినా కూడా అంత సాధ్యం కాదు. వేడి అంత దూరంలో కాలుతున్నా కూడా మనకు వేడి వస్తుంటది, ఆ పొగ వేడి. ఇప్పుడు మన స్థానిక ఎస్ఐ గారు ఆయన నిర్వహించిన పంచనామాలో తెలియదు ఏంటంటే 5 to 6 గ్యాస్ సిలిండర్స్ కూడా బ్లాస్ట్ అయ్యాయి అని చెప్పేసి ఆయన చెప్పారు ఇక్కడ వింటున్న ప్లేస్ లో. సో అది ఇంకాస్త యాడ్ అయింది. దానివల్ల ఫైర్ చాలా వాస్ట్ గా ర్యాపిడ్ గా మనకి స్ప్రెడ్ అయింది. వీళ్ళు వండుకొని తినడం అంతా ఇక్కడనే మొత్తం ఇక్కడే ఉందండి. సో ఇది హై టెన్షన్ వైర్ అనేది పక్కకు పెడితే ద నెక్స్ట్ అంతా ఇది జరిగిందండి. ఇదంతా జస్ట్ ఇనిషియల్ రిపోర్ట్. బట్ వాట్ ద ప్రాపర్టీ లాస్ ఎంత ఏంటి అనేది తగిన రెవెన్యూ నుంచి వచ్చిన రిపోర్ట్ తర్వాత అది కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేద్దామని మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్లస్ ఎంపీ గారు ఇద్దరు కూడా ఇందాక మీకు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఫర్నిచరే కాకుండా ఎందుకంటే వీళ్ళు ఇక్కడనే తిని ఇక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళు దాచుకున్న డబ్బులు పోయి ఉంటాయి, నగలు పోయి ఉంటాయి, అన్ని దాదాపు పోయి ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకు తీసుకోవాలనే ఆలోచన రాకపోవడం, ఆ భయం, దానివల్ల కూడా. అవునండి, బేసికల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం ఏంటంటే వీళ్ళందరూ ఎవ్రీ డే ఇంట్రెస్ట్ మీద తీసుకొచ్చి వాళ్ళ బిజినెస్ కొనసాగించుకుంటున్నారు. ఎలా అంటే ఇలాగా నిరుద్యోగ యువకులు వీళ్ళంతా కూడా ఏ పని అక్కడ అవకాశాలు లేక వేరే చోట వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ 10 ఏళ్ల నుంచి పైన ఇక్కడ వాళ్ళు ఉండటం జరిగిందండి. రియల్ గా ఈ టైంలో మనం అందరం మన వంతు సాయం మనం చేయాల్సిందిగా నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను. మానవత్వం అనేది కంపల్సరీ చాటుకోవాల్సిందే. అవునండి, మీ తొలి వెలుగుదారాగా పిలుపునిస్తున్నామండి. తగిన సాయం ఏం చేయగలిగితే ఎంత అందరం చేద్దామండి. థ్యాంక్ యూ. మీ షాప్ వరకు వచ్చి ఆగిపోయినట్టుంది మంటలు. ఇక్కడికి వచ్చి భారీ మొత్తం కాలిపోయింది. రాత్రి ఎన్ని గంటలకు జరిగిందమ్మా? రాత్రి 10:30. ఎట్లా జరిగింది? కరెంట్ తీగ పడిపోయిందంట కింద కొట్ల మీద. దానివల్ల ఎక్కడి నుంచి వచ్చినాయి మంటలు? అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చినాయి. అటు సైడ్ నుంచి ఇంకటు. అప్పుడు మీరు ఏడున్నారు? లోపల కొట్లలో ఉంటాం. దీంట్లోనే ఉన్నారా? ఇక్కడనే తిని ఇక్కడనే పడుకుంటారా? ఇక్కడే ఉంటాం.
దాదాపు ఎన్ని షాపులు కాలిపోయినట్టున్నాయేమో. ఎన్ని నాకు లెక్క తెలియదు. ఇక్కడ నుంచి ఇక్కడ సార్. ఎప్పుడు నైట్ ఎన్ని గంటలకు జరిగిందమ్మా? 9 గంటలకు జరిగింది. 9. అంటే ఎట్లా జరిగింది ప్రమాదం? కరెంట్ తీగ పడిపోయింది. జారి కింద పడిందా? ఓకే. ఇప్పుడు ఇది మీ షాపేనా? మా షాప్. ఇప్పుడు ఇక్కడ వరకు ఆగిపోయినాయి. అవునండి. అంటే ఫైర్ ఇంజన్ లో వచ్చి ఆపేసి. అవునండి. ఏంది మరి నైట్ అంత ఘోరంగా జరిగింది అంటే ఏం చేయలేకపోయారు కదా? అంత మంటలకు ఎవరు ఏం చేయలేకపోయారండి. అంత ఖాళీ బుడిద అయిపోయినాయి. అంతే. ఇప్పుడు ఈ వైర్లు పైనే ఉన్నాయి కదమ్మా, ఇప్పుడన్నా జరిగిందా? ఇప్పుడే జరిగిందా? వైర్లు ఇంత పైన కరెక్ట్ షాప్ కిందనే ఉన్నాయి. అవునండి. తెగి పడ్డానికే జరిగిందా? అవునవును, తెగి పడ్డానికే జరిగింది. అక్కడ నుంచి వచ్చినాయి. మొత్తం డోర్లు, సోఫాలు, విండో, అదే కిటికీలు, తలుపులు అమ్మేటట్లు ఉన్నారు. ఇవన్నీ షాపులు అవేనా కదా? మొత్తం అవే షాపులు అండి. మొత్తం కాలిపోయింది. ఇక్కడ నుండి ఇటు మొత్తం కాలిపోయింది. ఇంకేం లేదు. ఇక్కడ భక్తుల్లో అదే ఇక్కడ షాపులు పెట్టిన వాళ్ళంతా మన తెలుగు వాళ్ళేనా వేరే రాష్ట్రాల వాళ్ళు? తెలుగు వాళ్ళే, ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర వాళ్ళు. అయితే ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పేసినాయి మంటలు. ఎదురు బిల్డింగ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎట్లా ఎట్లా సపోర్ట్ చేశారు? పైపులతోటి వాటర్ ఇచ్చారు. ఎదురు బిల్డింగ్ వాళ్ళు, మైండ్ బేస్ వన్ వాళ్ళు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు బాగా. మీ షాప్ కూడా కొంచెం దగ్గరకు వచ్చింది కదా? ఇక్కడ ఒక షాప్ ఉంది, ముందు పక్క ఇంకో షాప్. అయితే ఇంతకు ముందు కూడా వైర్లు కింద పడ్డాయని వార్త వినిపిస్తుంది అక్కడ నాకు. ఇంత ముందు ఏం పడలేదు, పడ్డా కానీ ఇంతగా రాలేదు. ఏందమ్మా మరి మీకు నష్టపరిహారం చాలా కోల్పోయారు. లక్ష ఎంత విలువ ఉంటుందమ్మా ఒక షాప్ మీ అంచనా? ఇప్పుడు మీదే ఉంది అనుకోండి షాపు, దీనిలో ఎంత అంచనా ఉంటది? ఎంత డబ్బులు ఉంటది? ఎన్ని లక్షలు ఉంటది? 30-40 లక్షలు. ప్రతి షాప్ అంతే ఉండొచ్చా? అంతే ఉండొచ్చు. వచ్చి రమ్మలు ఎవరైనా ఎమ్మెల్యే ఇక్కడ ఎంపీలు వాళ్ళు వీళ్ళు చూడండి. వాళ్ళు ఎవరో వచ్చారు మరి. ఏమంటున్నారు మరి? ఏమో అదే ఫోటోలు దిగుతున్నారు. అయితే మీరు ఇక్కడనే వండుకొని ఇక్కడనే ఇక్కడే తింటాం సార్, ఇక్కడే ఉంటాం. ఇప్పుడు ఆ మంటలు వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయినాం. అందుకని అప్పుడు అందరూ బయటకు వచ్చేసారు. ఎవరికి హామీ కాలేదు కానీ కాకపోతే నష్టం చాలా మంది నష్టం. ఇప్పుడు అగ్ని అంటే చాలా డేంజర్, అందరికి తెలిసిన విషయం. ప్రాణాలన్నా కాపాడుకుందామని బయటకు వింటారు. ఏం చేస్తాం? ఆ పొగ అదంతా చాలా డేంజర్. మరి ఏమైనా ఎమ్మెల్యే వచ్చి ఏమైనా హామీ ఇచ్చిపోయిందా? నష్టపరిహారం ఏమైనా ఇస్తారా? ఏమో తెలియదు, ఎవరు రాలేదు. ఇప్పుడే వస్తున్నట్టున్నారు కదా? వస్తారు. ఫైర్ ఇంజన్లు 11 గంటలకు వచ్చిందా? 11:30కు వచ్చాయి. అప్పుడు మీరు ఈ మంటలు వస్తున్నప్పుడు అందరు ఏడున్నారమ్మా మీరు? మేమైతే సాయినగర్ లో ఉంటామండి. ఇక్కడ దగ్గర దగ్గర 12 ఫ్యామిలీలు దాకా ఉంటాయండి. ఈ షాపులు ఏడున్నారు అంటున్నా? ఈ షాప్ లో ఎవరు ఉండరండి, ఉండదు. ఇక్కడ పని చేయించుకుని కొంత ఉండవు. వేరే పక్క షాప్ లో ఉంటాం అన్నమాట మేమందరం. అంత మొత్తం కాలిపోయిందండి. అక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కాలిపోయింది. ఈ షాప్ వరకు ఎంత నష్టం వచ్చింటదండి, ఒక 10 లక్షల దాకా వచ్చింది. ఇది మీదేనండి? ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఏడున్నారండి మీరు? మేము ఇక్కడే ఉన్నాం. షాపులో ఉన్నారా? షాప్ దగ్గర. టైం ఎంత అవుతుంది? 10:35 10:35. ఇక్కడ ముందు ఎక్కువ ప్రమాదం జరగలేదు. మీదే లాస్ట్ షాప్ ఉన్నట్టుంది. ఇది 23వ షాపా 22? ఇది 22, అంటే అది 21. ఈ వెనక సైడ్ మొత్తం కాలిపోయింది. మొత్తం కాలిపోయింది సార్. ఇది ఇక్కడికే అప్పటికి ఫైర్ వల్ల రావడం వల్ల ఇది ఆగిపోయింది. ఇది అంతా కాలిపోయింది. ఇది కూడా తీసేసాం సామాన్ అంతా. ఇవన్నీ పడుకోబెట్టిన తర్వాత పొద్దున్నే తిరగడానికి అటు ఇటు ఇబ్బంది అవుతుందని ఈ ఫైర్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. అన్ని తర్వాత అవి మొత్తం బయటపడేసి ఇదంతా లేపేసాం, దారి క్లియర్ చేసాం. దాని లెక్క ఇది లేదు. అంటే ఈ రేకులు ఉండటం వల్ల మాకు బాగా సేఫ్టీ అయిపోయింది. రేకులు ఉంటేంది, అక్కడ రేకులు ఉన్నా కూడా మొత్తం కూలిపోయినాయి. అక్కడ కూలిపోయింది. అవును, ఇక్కడ ఫైర్ వాళ్ళు వచ్చారు కదా, వాటర్ ట్యాంకర్ వాళ్ళు, దాని వల్ల మాది కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు అటు సైడ్ కూడా మొత్తం వాళ్ళ నగలు పోయినాయి అంటున్నారు. కొందరు దగ్గర మాట్లాడించిన డబ్బు ఇక ఏం లేవు. వాళ్ళు అమ్ముకునే సోఫాలు కుర్చీలు మొత్తం పోయినాయి సార్. అసలు లోపలికి వెళ్ళడానికే లేదు సార్. ఆ టైంలో పిల్లలు నిద్ర లేవటం వల్ల బతికిపోయారు, కానీ లేదనుకో
ఒకటి తర్వాత జరుగుంటే ప్రమాదం వేరేగా ఉండేది, వేరేలా ఉండేది. నిద్రలో ఉంటారు కాబట్టి. మొత్తం నిద్రలో ఉంటారు. అప్పుడే పడుకున్న నిద్రలోకి ఇది మీ వెళ్ళిపోయారు. షాపు కాబట్టి మీకు ఎంత నష్టం వచ్చి ఉంటుంది అని మీ అంచనా? నాకు దాదాపుగా 12 లక్షల రూపాయలు నష్టం వస్తుంది సార్. వచ్చిందా? 12 లక్షల రూపాయలు. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారండి ఇక్కడ? 8 ఇయర్స్ సార్. 8 ఇయర్స్. 8 ఇయర్స్. ఎప్పుడు జరగలే ఇట్లా? ఎప్పుడు జరగలేదు సార్, కరెంట్ వల్లే ప్రాబ్లం సార్ మాకు. మరి ఇప్పుడు కరెంటుదే ఇష్యూ సార్. వైర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు అలా మీరు చెప్పే ప్రయత్నం చేసిండ్రా? విద్యుత్ ఆఫీ అదే వాళ్ళకు విద్యుత్ అధికారులు వచ్చారు చూసుకుంటారు వెళ్ళిపోతారు సార్. వాళ్ళని అంటానికి మనకేం తెలియదు ఇంకా దాని గురించి మనకు తెలియదు ఇంకా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ వచ్చారు, ఏం భరోసా ఇచ్చారు మీకు? వచ్చేసారు, రైస్ ఇచ్చారు, భోజనం ప్యాకెట్ ఇచ్చారు, మనిషికి 1 ప్యాకెట్ ఇచ్చారు సార్ రైస్ బ్యాగ్. అది ఓకే, ప్రభుత్వం నుంచి ఏమైనా చేపిస్తామని హామీ? సాయం అందిస్తామని చెప్పారు సార్. ఇంకా అది దాని తర్వాత మనం ఏం చేయలేము. ఓకే సార్. ఓకే రైట్. ఇది ఇక్కడ ఉన్న ఓవరాల్ గా మీకు చూపించింది. రైట్, ఓవరాల్ గా మొత్తం 21 షాపులు అంటే దాదాపు 22 అనుకోండి. 22వ షాపు కొంచెం సగం వరకు గాలింది. 21 షాపు వరకు మొత్తం దగ్ధమవుతుంది. పైన ఉన్న వైర్ల వల్లనే, ఆ వైర్లు తెగి పడడం వల్లనే, ఫర్నిచర్ మీద పడడం వల్లనే దాదాపు 10 నుంచి 10:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగి మొత్తం 21 షాపులు దగ్ధమైనాయి. ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు దాదాపు 1 గంట తర్వాత వచ్చి మొత్తం ఆర్పి ప్రయత్నం చేస్తే 22వ షాప్ దగ్గర మొత్తం ఆగిపోయినాయి మంటలు. ఘోరం ఉంది ఎక్కడికక్కడ. ఇంకా ఏంటంటే ఎనికి డోర్ ఉండడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఇక్కడ మనం మెయిన్ పాయింట్ గమనించాలి. వెనుక డోర్ ఉండడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే ఇక్కడ మంటలు వ్యాపించిన వెంబడే ముందల డోర్ నుంచి రానికి వీలు కాలేదు. వెనక డోర్ నుంచి చాలా మంది వెళ్ళి బచాయించారు. అది చాలా నిజంగా వెనక డోర్ ఉండడం వల్ల చాలా మంది బతికి బయటపడ్డారు, లేకపోతే ప్రాణ నష్టం కూడా జరిగేది. ఏదేమైనా ఒక నిమిషం ఆగు బ్రదర్, ఒక నిమిషం ఆగు. ఆ పైన బిల్డింగ్ ఉంది, వీళ్ళు కూడా సాయం చేసిండ్రు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా వాటర్ పైపులు ఇవ్వడం, మన పైన ఏడిఆర్ అండ్ మకుట మైస్పేస్ 1 అని ఉంటుంది, వీళ్ళు కూడా సాయం చేశారట. పైపులు, వాటర్ ఇవ్వడం, ట్యాంకాలు రావడం, ఇట్లా రకరకాలుగా. ఇక్కడ ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీళ్ళంతా వచ్చి చూసిపోయినారు. అధికారులు, రెవెన్యూ అధికారులు, వాళ్ళు స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి వీళ్ళంతా చూసినారు. ఆదుకుంటాం, సాయం చేస్తాం, ప్రభుత్వంతో మాట్లాడతాం, మా నిధుల నుంచి కూడా మేము ఇస్తామని వాళ్ళకు కూడా భరోసా ఇచ్చారట. ఏ భరోసా ఇచ్చినా వాళ్ళ బతుకుదేరు మాత్రం నాశనం అయిపోయింది. ఒక్క షాపు విలువ దాదాపు 30 నుంచి 40 లక్షలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. 21 షాపుల విలువ 20 నుంచి 25 ఉన్నాయి, 30 ఉన్నాయి, 30 లక్షలు, 40 లక్షల వరకు కూడా షాపులు ఉన్నాయి. కన్నీటి వ్యవధి తప్ప ఏమీ లేవు. ఎక్కడికక్కడ అన్ని శిథిలమై మొత్తం బూడిద అయిపోయి మొత్తం బూడిద మిగిలింది తప్ప ఏమీ లేదు. ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి ఆ విద్యుత్తుకు సంబంధించి కొంత దృష్టి పెట్టండి. మీరు కూడా పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ప్రాణ నష్టం జరిగింటే. సరే ఆగురా అదన్నా, ఎందుకు తొందర పడుతున్నావు? సరే కొంచెం ఆగురాదు, మాట్లాడుతున్నా కదా. రైట్, ఒక నిమిషం ఇక్కడ చూడు. ఇది ఈ విద్యుత్ అధికారులు కూడా ఇక్కడ దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించి ఇక ముందు జరగకుండా మీరు ప్రయత్నం చేయండి. ఇలా ప్రాణ నష్టం జరగలేదు అనేది ఒకటే సంతోషం తప్ప ఏమీ లేదు. వాళ్ళ బతుకుదేరు మొత్తం పోయింది. ఇక్కడ ఉన్నది ప్రజెంట్ బాచుపల్లిలోని ప్రగతి నగర్లో ఉన్న సిచ్యువేషన్ మరీ దారుణం, ఘోరం. ఇక ఇంకేమైనా పదాలున్నా తక్కువనే. మొత్తం ఎక్కడెక్కడ ఏడుస్తున్నారు, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.